హిందూ శాస్త్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండగ మహాశివరాత్రి. ఆ రోజు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలతో ఇలా పూజిస్తే ఘోరమైన పాపాలన్నీ తొలగిపోతాయి, మీ కోరికలన్నీ తీరుతాయి. పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనవి బిల్వపత్రాలు. వీటిని మారేడు దళాలు అని కూడా అంటారు. విష్ణుమూర్తి అలంకారి ప్రియుడు, అయితే శివుడు అభిషేక ప్రియుడు. బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని విశ్వాసం. అందుకే ఈ శివరాత్రి రోజు బిల్వపత్రాలతో ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిండిపోతుంది. శివుడికి బిల్వపత్రాలు అంటే మహాప్రతీతి. అందుకు కారణం వీటిలో పార్వతీదేవి అన్ని రూపాలు ఉంటాయని స్కంద పురాణం చెబుతుంది. పురాణాల ప్రకారం ఒకరోజు పార్వతీదేవి మందరాచల్ పర్వతాన్ని సందర్శించేందుకు వెళ్ళినప్పుడు ఆమె చెమట చుక్కలు పర్వతంపై పడ్డాయి. వాటి ద్వారా బిల్వ చెట్టు వచ్చిందని చెబుతారు. గిరిజాదేవి రూపంలో పత్ర చెట్టు వేరులో ఉంటుందని, మహేశ్వరీదేవి రూపం నారలో ఉంటుందని, దక్షిణాయానదేవి రూపం కొమ్మల్లో ఉంటుందని, పార్వతీదేవి రూపం బిల్వపత్రాలలో ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. కాత్యాయని దేవి, గౌరీదేవి రూపం బిల్వ చెట్టు పండులో ఉంటుందని నమ్ముతారు. బిల్వపత్రంలో పార్వతీదేవి ఉండడం వల్లే పరమశివుడికి మారేడు ఆకులు అంటే మహా ఇష్టమని చెప్తారు. శివ పూజలో బిల్వపత్రాలు సమర్పించడంలో భక్తుల కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేని వాళ్ళు బిల్వ చెట్టు మూలాన్ని పూజించి దానికి నీరు పోస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. శివుడిని పూజించేటప్పుడు ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలు సమర్పిస్తారు. ఈ ఆకులతో పూజిస్తే ఘోరమైన పాపాలు సైతం తొలగిపోతాయని అంటారు. సాధారణంగా ఒకసారి పూజకు ఉపయోగించిన వస్తువులు ఏవి మరొకసారి ఉపయోగించరు. కానీ బిల్వపత్రాలను పూజకి ఉపయోగించిన తర్వాత వాటిని నీటితో శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రాలు వాడిపోయినప్పటికీ పూజ చేసేందుకు అర్హత కలిగి ఉంటాయి. శివుడు మారేడు చెట్టు మీద నివసిస్తాడని అంటారు. అందుకే ఇంటి ఆవరణంలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఈ చెట్టు తూర్పున నాటితే కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. పడమర వైపు ఉంటే సుపుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని, దక్షిణం వైపు ఉంటే యమబాధలు తీరిపోతాయని విశ్వసిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.